హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాడ్ ఆర్మీ తెలుగు. ఫ్రెండ్స్, నేను మీకు ప్రామిస్ చేసినట్టుగా గ్రీన్ ఫైర్ అనేది చేస్తాను కదా ఫ్రెండ్స్. దయ్యమంట ఇప్పుడు మీకు చేసి చూపెడతాను, అసలు ఎట్లా చేయాలి మొత్తం చేసి చూపెడతాను. కొన్ని వీడియోలో మనం అయితే రెడ్ ఫైర్ చేసాం కదా, ఈ వీడియోలో మనం గ్రీన్ ఫైర్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. బోరిక్ యాసిడ్ ఉపయోగించి. ఇక రండి. ఫ్రెండ్స్, అందరూ అయితే ఈ ఎథనాల్ చేయాలి మెథనాల్ చేయాలంటారు కదా ఫ్రెండ్స్. నేనైతే అందరికి భిన్నంగా నేను ఇప్పుడైతే ఆల్కహాల్ చేసి చూపెడతా ఫ్రెండ్స్. ఆల్కహాల్ అంటే ఏదో కాదు, మన శానిటైజర్ ఫ్రెండ్స్. శానిటైజర్లో కలిపేది దాన్ని వచ్చేసి ఐసోప్రోపైల్ ఆల్కహాల్ అంటారు. ఇది మొత్తం ఎట్లా డీటెయిల్స్ చేసి చూపెడతారండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనకి ఏమేమి కావాలంటే బోరిక్ యాసిడ్, నేను మీకు చెప్పినట్టుగానే ఐసోప్రోపైల్ ఆల్కహాల్ మనం మామూలుగా గ్లాస్ బేకర్ తీసుకోండి. మీరు దేంట్లో తీసుకోవచ్చు, నేను దీంట్లో తీసుకుంటున్నాను. కొద్దిగా గ్లాస్ ప్రిఫర్ చేసేది చూసుకోండి. ఇదిగో నేనైతే ఐసోప్రోపైల్ ఆల్కహాల్ అయితే పోసుకుంటున్నాను. ఇదిగో మీరు గమనించి వచ్చేది సేమ్ మన వాటర్ లానే ఉంది. ఇదిగోండి, వాటర్ ఎట్లా ఉంటే సేమ్ అంతే ఉంది. ఇప్పుడు నేనైతే దీంట్లో బోరిక్ యాసిడ్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దాని కొద్దిగా మేము వాడేవాళ్ళండి, ఇంకా ఉంది మనం చేద్దాము. ఈ శాంపిల్ ఎప్పుడు మొత్తం చూపెడతాను కొత్తగా ఓపెన్ చేసి. ఇక మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం బోరిక్ యాసిడ్ వేసుకుంటే వల్ల ఉపయోగం ఏంటంటే ఫ్రెండ్స్, మన మంట అనేది గ్రీన్ కలర్లో మారింది. అందరూ ఎథనాల్ వాడతారు, మెథనాల్ వాడతారు, ఏదన్నా వాడచ్చు. ఏదన్నా కానీ మండే స్వభావం కలదే. ఈ ఆల్కహాల్ ఎందుకు వాడరంటే, ఆల్కహాల్ అనేది తొందరగా ఆవిరైపోయింది. అంటే మన పెట్రోల్ లాగా సేమ్ మన పెట్రోల్ లానే మన ఆల్కహాల్తో ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేసాం. ఒకవేళ ఎవరైనా తెలిసింది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన బోరిక్ యాసిడ్ అనేది మంటను అనేది గ్రీన్ కలర్లో మార్చింది ఫ్రెండ్స్. మన బోరిక్ యాసిడ్ అంటే ఏదో కాదు, మన క్యారమ్ బోర్డ్లో వాడేదే ఫ్రెండ్స్. మన క్యారమ్ బోర్డ్లో క్యారమ్స్ వేస్తాం కాబట్టి సేమ్ అదే బోరిక్ యాసిడ్. ఈ బోరిక్ యాసిడ్ వేయటం వల్లే మనకి మంట గ్రీన్ కలర్లో మారింది. బోరిక్ అనేది మన మంటని గ్రీన్ కలర్లో మార్చింది అనమాట. ఒకవేళ మీరు ఆల్కహాల్ కానీ లేకపోతే మండే ఏదైనా తీసుకొని మీద పోయచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని మొత్తం కాల్చి పెడతా పదండి. ఇదిగో ఇందాక మనం కింద కలుపుకున్నాం కదా, అదే నేను పైకి తెచ్చుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని వెలిగించుకొని మీకు గ్రీన్ ఫైర్ చేసి పెడతారండి. ఇదిగో ఫ్రెండ్స్ నేనైతే పోస్తున్నాను. ఇదిగోండి, అదిగో ఫ్రెండ్స్ మీరు గమనించి వచ్చి మన గ్రీన్ ఫైర్ అనేది వస్తుంది. అదిగోండి, మన మంట మొత్తం గ్రీన్ కలర్ లో వస్తుంది. కొద్దిగా పోసాం కదా ఫ్రెండ్స్, ఇంకొద్ది కలుపుని ఇంకా పోతాం మనం. ఇదిగో ఫ్రెండ్స్ మీరు గమనించేసి ఇది మొత్తం పోస్తున్నాను నేను. ఇదిగోండి, సుమారు ఏదైతే 1/2 లీటర్ దాకా అయితే పోస్తున్నాను. ఎందుకంటే అంత 100 గ్రాములు పోసింది. 100 గ్రాములకి అంత ఎఫెక్ట్ వచ్చింది కదా. ఇంకా ఇదిగోండి 1/2 లీటర్ అయితే పోస్తున్నాను. రండి, ఇదిగో ఫ్రెండ్స్ మీరు గమనించేసి నేను మొత్తం పోస్తున్నాను. ఇదిగో తెలిగిస్తున్నాను. బలేలింది. ఇదిగో మరి మీరు గమనించవచ్చు ఏదో మంటల్లోనే ఉన్నది. ఇదిగోండి మొత్తం గ్రీన్ ఫైర్ అనేది మరి ఏర్పడింది. మీకు గమనించవచ్చు మనం పోసుకున్న దగ్గర నుంచి చిన్నగా ఎలుక్కుంటే బలి వెలిగింది కదా. ఇదిగో ఫ్రెండ్స్ వచ్చే టేక్ 2. ఇందాక వచ్చేది మా కెమెరా మాకు నచ్చలేదు, మా గోపాకి. వచ్చే టేక్ 2 మళ్ళీ చేస్తున్నాము. రండి, ఇదిగో ఫ్రెండ్స్ తెలిగిస్తున్నాను. ఇదిగోండి అదిగోండి. మీకు గమనించి వచ్చిందా మన మంట వస్తుంది, గ్రీన్ కలర్ లోనే వస్తుంది. ఇదిగోండి, నేనైతే ఎప్పుడైనా చూస్తాం మన గ్రీన్ కలర్
ఇదిగోండి ఫ్రెండ్స్ మన మామూలు మంట అనేది ఎట్లా ఉన్నది వచ్చేది మన గ్రీన్ ఫైర్ ఫ్రెండ్స్. ఇదిగోండి దాని తేడా చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్ మీరు చూసే కదా ఫ్రెండ్స్ అసలు ఎంత బాగా వచ్చిందో. హైలైట్ ఏంటంటే మన గణేష్ నక్షగా టేక్ కూడా చేసాం, మీరు గమనించారు కదా. ఇది కేవలం మన బోరిక్ యాసిడ్ వల్లే, బోరిక్ వల్లే మన మంట గ్రీన్కి వస్తాం వాళ్ళు. మరీ మరి చెప్తున్నాను ఎందుకంటే ఒకవేళ మీరు ఏదో అనుకుంటారు కాబట్టి నేను చెప్తున్నాను. ఈ వీడియో తింటే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.